నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళా రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెనాలి చెంచిపేటలోని టీడీపీ 9వ క్లస్టర్ తెలుగు యువత తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత ఆధ్వర్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. మహానాడులో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు శాసనసభ స్థాయిలో 33% రిజర్వేషన్ ప్రకటించడం మహిళల రాజకీయ సాధికారతకు సువర్ణావకాశమని పేర్కొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. మహిళలందరము కూడాను చాలా సంతోషంగా, చాలా పెద్ద పండగలాగా నిన్న ఏదైతే మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మహిళలకి 33% తప్పకుండా మేము ఎవరు అమలు చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది అని చెప్పేసి తీర్మానం పెడితే దానిని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ కూడాను సంతోషంతో కర్తాళ ధ్వనులతో దాన్ని ఆమోదించారు. దానికి సంఘీభావంగా సంతోషంతో మా తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి మహిళలందరము కూడాను క్లస్టర్ 9వ క్లస్టర్లో ఉన్నటువంటి మహిళలందరము కూడాను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. దానికి సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి పెద్ద అయినటువంటి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారికి, మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి లోకేష్ బాబు గారికి, ముగ్గురికి కూడాను మహిళలందరూ పాలాభిషేకం చేయటం జరిగింది. మా తెలుగుదేశ శ్రేణులు నిన్న ఎంతో ఆనందోత్సాహాలతో మహానాడు జరుపుకున్నాము. అన్ని వర్గాల వారు మాకు సహకరించారు. ఈరోజు మేము 33% మహిళలకి రేపు స్థానిక ఎన్నికల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వని అవకాశం మాకు మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ నిన్న తీర్మానం ప్రవేశపెడితే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మీకు తెలుసు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని. అట్లాగే మా గల్లా మాధవ్ గారు, మా గుంటూరు ఎమ్మెల్యే, ఒక ట్రాన్స్జెండర్కి తన పిఏగా ప్రమోట్ చేసుకొని నిన్న చాలా మా అందరికీ సహకరించారు. ట్రాన్స్జెండర్స్ కూడా మన సమాజంలో ఒక భాగము, వాళ్ళకు కూడా గౌరవమైన జీవనం కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించి మహిళా పక్షపాతి అయిన మా పార్టీకి సహకరించి ఈ 33% దాన్ని అందరూ ఆమోదించినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారి సూచనలతో ఇవాళ క్లస్టర్ 9 ఈ చెంచుపేట 26 నుంచి 32 వార్డుల వరకు నిన్న మహానాడు జరుపుకోవటం. మహానాడులో మన ప్రీతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు మహిళలకి 33% బిల్లు పార్లమెంట్లో ఆమోదం కాకపోయినా మేము రేపు ఎలక్షన్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన బిల్లు ప్రవేశపెట్టడం, దానికి చంద్రబాబు నాయుడు గారి ఆమోదం తెలపడం, ఇది చాలా శుభపరిణామంగా మహిళలందరూ సంతోషంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తాతకి తగ్గిన మనవడుగా ఆ రోజు రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినట్టు ఈరోజు లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి భారతదేశంలోనే అత్యున్నత ఆలోచన చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా స్థానిక నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయంలో శనివారం జాతీయ సృజనాత్మకత దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాహిత్య కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత అనేది ప్రతి మనిషిలో సహజంగా ఉండే లక్షణమని, దానిని నిరంతర సాధన ద్వారా మరింత అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సృజనాత్మకత ఆలోచనలు వ్యక్తిత్వ వికాసానికి, జీవితంలో విజయాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఎర్రంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి సృజనాత్మకత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ను గ్రంథాలయ సిబ్బంది, అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రముఖ పద్యకవి విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్, గుంటుపల్లి శ్రీహరి ప్రసాద్, అహ్మద్ హుస్సేన్, నాగేంద్రయ్యలు సృజనాత్మకత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్ర, రికార్డ్ అసిస్టెంట్ ఎస్ లావణ్య సుధా, హెల్పర్ కె పద్మావతి,
పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాఠకులు, వేసవి శిక్షణ పొందుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నడిచే గ్రంథాలయం, మౌన ఆలయం. ప్రతి ఊరిలోనూ 4 ఆలయాలు ఉంటాయి. ఏ ఊరైనా సరే గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం, అలాగే దేవాలయం. దేవాలయాలన్నిటికీ ముఖ్యమైన దేవాలయం గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా పూర్వ కవులు, పురాణాలలో ఉన్నటువంటి పురుషుల యొక్క ఆత్మలు ఈ బీరువాల్లో ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క మహానుభావుడి ఆత్మ అందులో దాగి ఉంటుంది. అలాంటి గ్రంథాలయంలో ఇన్ని రోజులుగా మీరు శిక్షణ పొందుతూ మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంపొందించుకుంటున్నటువంటి, ఆ పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా గ్రంథాలయ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ క్రియేటివిటీ డే అనేది చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న మేధాశక్తిని పరిమళింపజేస్తుంది, వికసింపజేస్తుంది, అనేక నూతన ఆవిష్కరణలకు అవకాశం కలిగిస్తుంది. ఒకప్పుడు కరెంటు విద్యుత్ బల్బు కనుక్కున్నా, రైలు ఇంజిన్ కనుక్కున్నా, ఏరోప్లేన్ కనుక్కున్నా, ఇవన్నీ ఆ కనుక్కున్న వారి సృజనాత్మకత ఫలితాలే. ఈ విధంగా విద్యార్థులుగా మీరు కూడా ఉపాధ్యాయులు చెప్పేది సక్రమంగా విని దానిలోని మంచిని గ్రహించి తమ మేధాశక్తిని సృజనాత్మకతతో నింపుకొని ఉత్తమ భావి పౌరులుగా వెలుగొందాలని ఆశిస్తున్నాను. మరి రాష్ట్రపతులు కానీ, మరి జిల్లా అధికారులు కానీ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల ద్వారా మరి వాళ్ళు అవార్డులు తీసుకోవటం, రెండోది కూడా మరి అనేకమైన ప్రదేశాల్లో మరి సన్మానం చేయటం, మరి వాళ్ళు సన్మానం చేసిన విధంగా, చేయించుకున్న విధంగా మరి ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్న వారే మరి కూర్చున్న ప్రముఖులు అందరూ కూడా. ఇదే విధంగా మనం కూడా మన టాలెంట్ని బాగా మరి ఎడ్యుకేషన్లో కానీ, డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఆ టాలెంట్స్ని ఉపయోగించుకొని మంచి స్థాయికి ఎదగాలనేదే ఈరోజు యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యమైన దినాన్ని మరి మీరందరూ మరి వేసవి శిబిరంలో ఉండటం, మరి ఆహ్వానించిన మరి పెద్దలందరూ రావటం, ఇంత ఘనంగా జరగటం మరి ప్రత్యేకంగా మా లైబ్రరీ స్టాఫ్ నుంచి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ ఆర్యవయసులపై ఆర్యవయసుల పెద్ద టీజీ వెంకటేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆర్యవైశ్య సంఘాల నాయకులు తెలిపారు. విదేశాల్లో ఉంటూ ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించడం, ఆర్యవైశ్యులను అవమానకరంగా వ్యాఖ్యానించడం బాధాకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో మత సామాజిక ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు పంచ్ ప్రభాకర్కు లేదని పేర్కొన్న నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ఆర్యవైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న అనేక వర్గాలు మధ్య మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా పంచ్ ప్రభాకర్ అనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల్ని వానపాముకు తక్కువ, పసిరుపాముకు ఎక్కువ అని చెప్పి ఆర్యవైశ్యుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు. ఆర్యవైశ్యులు అంటే ఈరోజు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యులు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక విధానంలో గాడిలో పెట్టిన అనేక ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న వ్యక్తి కూడా ఆర్యవైశ్యుడు కొంజేటి రోసయ్య గారు. ఇటువంటి వ్యక్తులు సంబంధించి ఆర్యవైశ్యుల్ని నువ్వు కించపరచడం మాట్లాడతావు అనేది చాలా తప్పైన విషయం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకి నువ్వు వచ్చి మాట్లాడు. నిజంగా నువ్వు మీ తల్లిదండ్రులు కనుక నువ్వు పుట్టుంటే కనుక నువ్వు వచ్చే మాట్లాడే మాటలు ఈ యొక్క ఇండియాకి వచ్చి మాట్లాడాలని చెప్పి పంచ్ ప్రభాకర్ రెడ్డికి మీకు ఈ యొక్క వేదిక ద్వారా నీకు మేము హెచ్చరిస్తున్నాము. ఏదైనా ఈ యొక్క మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకొని మా జాతికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తుక్కు కొట్టినట్టు కొడతామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య పెద్దలు మా పెండాల వెంకట్రావు గారు, తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మా మిత్రులు మేము అందరం కూడా రావడం జరిగింది. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య సంఘం చైర్మన్, వారిని వారి కుటుంబ సభ్యుల్ని అంతేకాకుండా ఆర్యవైశ్య సోదరుల్ని విమర్శించారు. పంచ్ ప్రభాకర్ గారు అని ఆయన ఒక వైసీపీ నీడలో ఉంటూ అందరినీ విమర్శిస్తూ
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పంచప్రభాకర్ గారు. ఆర్యవయసులు అంటే అంత చేతకంతనం కాదు. ఇప్పుడు దాకా అదే వైసీపీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవయసుల గురించి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పి ప్రతి కార్తీక మాసంలో 10,000 మందికి 20,000 మందికి భోజనాలు పెడతాం కాదండి. ఈరోజు మీరందరూ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఆర్యవైశ్య సోదరులని ఈ విధంగా విమర్శించినప్పుడు మీరు ఒక మంత్రిగా నిర్వహించారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మీరు మీ స్పందన ఎక్కడా కూడా లేదు. దయచేసి మీరు ఆర్యవైశ్యులు అయితే మీరు కూడా స్పందించి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అటువంటి పంచప్రభాకర్ లాంటి వాళ్ళని మీకు పార్టీలోంచి బయటికి పంపించడం కానీ లేదా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కానీ ఆర్యవైశ్య సోదరుల గురించి ఆలోచించే విషయంలో మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. తెనాలి చెంచుపేట 32వ వార్డులో రైల్వే మొక్కజొన్న లోడింగ్ అన్లోడింగ్ కార్యకలాపాల కారణంగా భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవాసాల మధ్యగా నిత్యం భారీ లోడ్లతో వెళ్తున్న హెవీ వెహికల్స్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు వాపోయారు. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని ఇప్పటి వరకు ఇలాంటి భయానక పరిస్థితులు ఎదురుకాలేదని స్థానికులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు ఎక్కువగా తిరిగే ఈ రోడ్డుపై భారీ వాహనాలు సంచరించడం వల్ల ఎప్పటికప్పుడు ప్రమాద భయం వెంటాడుతుందని అన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గాజులవర్తి సురేష్, కొమ్ము బాలనాగమ్మ, కొక్కిలిగడ్డ మనోజ్, గోరెంట్ల సావిత్రమ్మ, షేక్ బుడి, షేక్ బాజీ, షేక్ జానీ తదితర స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జనాలు వస్తారు, జనాలు ఫోటో. నా పేరు గోరంట్ల సావిత్రి. నేను గత 35 సంవత్సరాల నుంచి 30-32 వార్డులో నివసిస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి రద్దీ ఇంత మటుకు చూడలేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని ఇక్కడ తిరగటం వల్ల పిల్లలు కానీ ఇక్కడ తిరగటానికి, రావటానికి, పోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద హారాలతో వెళ్తున్నారు, ఫోనులతో మాట్లాడుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఆ స్పీడ్ చూసి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నాము. ఇవాళ ఇక్కడ సాయిదుర్గ బాల కుటీర్ ఉంది, నెహ్రూ నికేతన్ ఉంది, వివేకా స్కూల్ ఉంది, జ్యోతి కాన్వెంట్ ఉంది, శివయ్య గారి స్కూల్ ఉంది. అటు ఇటు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి వెహికల్ ఉంది. పిల్లల్ని బడికి పంపించాలన్నా, ఆఫీసులకి వెళ్ళాలన్నా, ముసలాళ్ళు బయటికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఇవాళ మేమందరం ఈ బాధ పడలేక మేము 10 మందిని కూడితే వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకొని రావటం జరిగింది. ఈ విధంగా బెదిరించి మమ్మల్ని మా నోర్లు మూపియాలంటే ఎలా కుదురుతుంది? జనావాస ప్రాంతంలో ఇదేం రద్దీ అండి. ఇంత ఘోరం మేము ఇంత మందికి చూడలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి వేయని రోడ్లు ఇవాళ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపార నిమిత్తంగా ఇది వేస్తున్నారా లేకపోతే మా జనం కోసం వేస్తున్నారా ఈ రోడ్లు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదు. ఆడ వ్యాగిన్లు, రైల్వే గూడ్స్ ఆపి వ్యాగిన్లలో ధాన్యం అటు ఇటు సరఫరా చేసుకుంటున్నారు. మీరు ఏదన్నా మార్గం ఎదుర్కోండి, అంతేగాని ఇది చిన్నపిల్లలు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇటు బాగా మాకు ఇబ్బందిగా ఉంది. మెయిన్ రోడ్డు అన్నారు, ఇటు అన్ని లారీలు వాగిన్లు పెట్టి లారీ అమ్మటే లారీ వస్తా ఉన్నాయి. ఖాళీ లేదు. ఇళ్లలో నుంచి మేము దయచేసి బయటికి రావడానికి కూడా మాకు ఖాళీ లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక అబ్బాయి అయితే లారీ కింద పడిపోయేవాడు. వాళ్ళు ఏకంగా వాళ్ళ లారీలు వాళ్ళు ఇక్కడ గూడెంస్ లాగా పెట్టి ఇక్కడ లారీలు అమ్మటే లారీలు వస్తున్నాయి. మరి ఎమ్మటెమ్మటే ఒకదానికి ఒకటి ఇది లేదు. అది మేము అడ్డం నిలబడితే ఇవాళ పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఈ 2 రోజులు మాకు వెళ్ళనివ్వండి అని బెదిరించి చెప్పారు. మరి మేము ఈ పిల్లలతోటి, ట్రాక్టర్ల వాళ్ళతోటి, లారీల వాళ్ళతోటి మా పిల్లల ప్రాణాలు మేము పోగొట్టుకోలేము. దయచేసి మేము ఎంతవరకు మేము జాగ్రత్త 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్లో ఉంటున్నాం. మేము మట్టి రోడ్డు, శివయ్య గారు హై స్కూల్ రోడ్డు, ఈ రోడ్లో మేము ఇప్పుడు కాదు 40 సంవత్సరాలు మేము స్థలాలు కొనుక్కొని అట్ట ఇళ్ళు వేసుకొని ఇప్పుడు మేము నిలబడగలిగితే మా వాకిళ్ళ ముందు మేము నిలబడటానికి మీరు కూడా తీసుకొని కమిషనర్ గారు మీరు అందరు మాట్లాడుకొని మా సమస్యను పరిష్కరించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. గోడౌన్లో
బోడాల సరుకు అంతా కూడా శివయ్య హై స్కూల్ రోడ్డుకి తోలిస్తున్నారు. ఇది మూడో వ్యాగన్ పెట్టారు. ఈ మూడో వ్యాగన్కి రోడ్డు అంతా బాగా టప్పుగా ఉంది. పిల్లలు సెలవుల్లో ఇంటికాడే ఉంటున్నారు. సెలవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే పిల్లల మీదకి వెళ్తుంది. నిన్న ట్రాక్టర్ ఒక అబ్బాయి మీదకి వెళ్ళిన ట్రాక్టర్ పక్కకు తిప్పబట్టి సరిపోయింది. కానీ అదే సమయాన ఏదన్నా ఆ ట్రాక్టర్ ఏదన్నా గుద్దుంటే ఏంటి పరిస్థితి? మా పిల్లోడిని మాకు అప్పచెప్పగలరా మీరు కానీ కాంట్రాక్టులు కానీ లోడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు అప్పచెప్పగలరా? చెప్పలేరు కదా. ప్రాణంతో సమానం కదా అది. కానీ మీరు రోడ్డు ఇన్నాళ్ళ మట్టి ఇది సెలక్షన్ అయ్యి సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం నుంచి బాగు చేయలే. ఇప్పుడు బాగు చేస్తున్నారంటే దీన్ని దేనికి బాగు చేస్తున్నారు? మా కోసం బాగు చేస్తున్నారా? మీకోసం బాగు చేస్తున్నారా? లేకపోతే ప్రజల కోసం బాగు చేస్తున్నారా? దేనికి బాగు చేస్తున్నారు? లారీలు రాకపోకడ కోసం బాగు చేస్తున్నారా? కానీ లారీలు ఎంత ఇదిగా వస్తున్నాయో, ఎంత ఏకంగా వస్తున్నాయో, కానీ ఫోన్లు మాట్లాడుకుంటా లారీలు తోలుతున్నారు. జనం ఇంటికాడే ఉంటున్నారు. పిల్లలకు సెలవులు, స్కూళ్ళు ఉన్నాయి. శివయ్య హై స్కూల్ మొదలుకొని 5-6 స్కూళ్ళు ఉన్నాయి ఈ రోడ్లో. కానీ ఇది మీరు తెలుసుకొని కమిషనర్ గారు దయించి మా వార్డు మీద కానీ మా రోడ్డు మీద కానీ దయించి తొందరగా చర్య తీసుకొని ఇది ఆపు చేస్తే బాగుంటుంది. ఆపు చేయకపోతే మాత్రం మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ధర్నా కూర్చుంటాం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ. రారు చేయరు అని మీరు అనుకోవద్దు. ఇదంతా లేడీస్ కను చిన్న పిల్లలకి పెద్దలతో అయిన పని ఇది. కాబట్టి మీరు తెలుసుకొని మీ పిల్లలు ఎలా ఉంటారో మా పిల్లలు కూడా అలా ఉండాలని మీరు తెలుసుకొని తొందరగా చర్య తీసుకొని ఇది ఆపితే బాగుంటది. ఈ ఒక్కలోడు అని చెప్పి అధికారులు వచ్చి చెబుతున్నారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసులు బెదిరిస్తే మేము బెదురుతామా? బెదరాలా? మేము ఎందుకు బెదరాలి? బెదరాల్సినంత అవసరం ఏంటి? ఈ రోడ్డు మాది. మేము పన్ను కడతలేదా? పన్ను కడుతున్నాంగా, రోడ్డు పన్ను కడుతున్నాంగా. మేము కూడా కడుతున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది. వాళ్ళు బెదిరిస్తే మేము ఎందుకు బెదరాలి? కానీ మీరు చర్య తీసుకోవాలి. తొందరగా చర్య తీసుకొని తొందరగా మీరు న్యాయం చేయమని అడుగు. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. రెవెన్యూ, భూ వివాదాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వ్యవసాయం, విద్య, వైద్య సేవలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొనగా ప్రతి అర్జీకి ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు పెట్టుకోలేదండి, తర్వాత పెట్టుకున్నాము. అంటే ఎక్కడ ఉండేవాళ్ళమే, అందుకని రాలేదు. నియోజకవర్గంలో పీటీఆర్ఎస్లో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం జరుగుతూ ఉంది. రొటీన్గా రెగ్యులర్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసులో కూడా ప్రతి సోమవారం ఈ పీటీఆర్ఎస్ నిర్వహించడం అనేది ఆనవాయితీ. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇటీవల జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఒక నెల రోజులు కంటిన్యూగా ఒక 4 వారాలు ఒకే నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనేది వారికి నూతనంగా ఆదేశాలు ఇచ్చినట్టు నాకు తెలిసింది. దాని మీద మొట్టమొదటిసారిగా వేమూరు నియోజకవర్గాన్ని మీరు ఎంపిక చేసుకొని గత వారం వేమూరు మండల కేంద్రంలో ఈ పీటీఆర్ఎస్ నిర్వహించాం. మీరు అందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 వారాలు, 1 వారం ఒక అర్జీదారుడు సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మళ్ళీ అది ఎక్కడో పక్కన పెట్టేయడం కాకుండా మళ్ళీ దాని ఫాలో అప్ ఉండాలి. ఖచ్చితంగా పరిష్కారం దిశగా ఆ సమస్య ముందుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి కంటిన్యూగా 4 వారాలు ఒకే ప్రాంతంలో మా దగ్గర కూడా మరి ప్రజలు వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇస్తామన్నారు. కంపారిటివ్గా చూస్తే నా దగ్గర తక్కువగానే వస్తున్నాయని నేను అనుకుంటా ఉన్నా. పోయిన వారం కానీ ఈ వారం కానీ
ఇవి కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా సంబంధిత అధికారులు మళ్ళీ రాకుండా వచ్చిన సమస్య మీ దృష్టికి కానీ మా దృష్టికి కానీ రాకుండా పరిష్కారం దిశగా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. కొంతమంది గతంలో అయితే ఈ 4 వారాల్లో ఏ జరగబోతుందో తెలియదు, కానీ మండల స్థాయిలో మేము ఇచ్చిన అర్జీలు కూడా మా ఆధ్వర్యంలో మేము చేసినప్పుడు వచ్చిన అర్జీలు కూడా కొంతమంది అధికారులు ఫిర్యాదుదారుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా దాన్ని క్లోజ్ చేసి సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్టు చూపించిన సందర్భాలు ఉన్నాయి. నేను గతంలో కూడా మండలాల్లో చెప్పే అధికారులకి ఇది కనుక సీరియస్గా నా దృష్టికి వస్తే మాత్రం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మిమ్మల్ని సస్పెండ్ కూడా చేస్తామని కూడా చెప్పాను. కాబట్టి అటువంటి కాకుండా సిన్సియర్గా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ దిశగా పరిష్కారం అవుతాయి అని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మంచి డైనమిక్ కలెక్టర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది. మన జిల్లాలో కలెక్టర్ గారు జరుగుతున్నటువంటి పీజీఆర్ఎస్ ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ దిశగా మరి ఈ వారం కొల్లూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ ఎక్కడనేది మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ డిపిఓ గారు కూడా మరి తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి అర్జీలు మాత్రం మీరందరూ కూడా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకొని అన్ని పరిష్కారాలు కూడా అయ్యే విధంగా కృషి చేస్తారని చెప్పి ఈ సమస్యల లేని నియోజకవర్గంగా నా నియోజకవర్గాన్ని ఉంచడంలో మీరందరూ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.